నా వర్క్ నేను ఫస్ట్ చాలా వర్క్ చేశాను. ఎంత అంటే నైట్ 12 అయింది, మార్నింగ్ 8:30కి కిందకు వస్తే నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుని రాత్రి 12 అయితే నేను చెప్పేశాను మేడం దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే నాకు కొంచెం అరబీ వచ్చు కాబట్టి, ఖత్తర్లో చేశాను కాబట్టి నేను మేడంకి వచ్చి చెప్పేశాను. ఏమని, నేను చేయలేను మేడం, ఇంకా నాకు చాలా తలపోటు వస్తుంది, నేను పోయి పడుకుంటా అంటే, సరే వెళ్ళి పడుకో, మార్నింగ్ వచ్చి చేయని చెప్పింది. ఏ టైంకి లేవాలనేది కూడా ఆవిడ చెప్పలే. ఇక్కడ రూమ్లో పిలిపిని ఆవిడ ఉంటే ఆవిడని అడిగా, మార్నింగ్ ఏ టైంకి లేవాలి అంటే 10ంటికి లేవు అని చెప్పింది. కానీ నేను నైట్ బట్టలన్నీ విడిచేసాను కదా, దానివల్ల నేను ఒక 1 అవర్లో ఫ్రెష్ అప్ అయి పడుకొని 8, 9కి లేచేసాను. లేచేసి నా వర్క్ చేసేసుకున్నాను మంచిగా. మేడం నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే, నేను ఏం చేసినా నన్ను ఇంకా ఎలా అంటే, ఏ వర్క్ చేసినా చాలామంది ఏం చెప్పరు, బాగా చేస్తున్నావు, బాగా చేయట్లేదు అని ఏం చెప్పరు. ఈవిడి వెంటనే ఇలా వచ్చి, గుడ్ స్వాతి, చాలా క్లీన్గా చేస్తున్నావు అనేటప్పటికి నాకు కూడా ఇంకా అయితే ఓకే, వీళ్ళకి నా వర్క్ నచ్చింది అన్నమాట అన్న టైప్ ఉంది. ఖత్తర్లోనే వంట చేస్తాను, నేను వండింది తినేవారు, కానీ ఎప్పుడు కూడా ఇది బాగా వచ్చింది అని ఎప్పుడు చెప్పలే. బాగోకపోతే మాత్రం ఆ గిన్నెలన్నీ బయటకి విసిరేసి ఎలా పడితే అలా తిప్పేది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఖత్తర్ అస్సలు బాగాలేదు. కోవైట్ నేను వచ్చిన ఇల్లు చాలా మంచి ఇల్లు ఇచ్చాను నాకు దేవుడు, కానీ అలానే అందరూ చాలా మంచోళ్ళు. మా మేడం వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఇల్లు, 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉంది. నేను ఏ రూమ్లోకి వెళ్తే ఎక్కడికి వస్తుందనో కూడా తెలియలేదు ఒక 3 డేస్. ఇప్పుడు అలవాటు అయింది, బాగుంది. ఈవిడి నాకు ఎంత బాగుంది అనటానికి ఏమేమి ఇచ్చిందో ఈ 4 డేస్లో, నన్ను ఎలా చూసుకుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూడండి. కోవిడ్ వాళ్ళ మీద అందరూ చెడ్డగా ఉంటారని మాత్రం అనుకోకండి. చాలా ఇల్లులు, మంచి ఇల్లులు కూడా ఉన్నాయి, మేడమ్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మీరు కొత్తగా వచ్చే వాళ్ళని భయపెడుతుంటే పాపం అక్కడ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా అలా ఉంటారంట, ఇలా ఉంటారంట అంటున్నారు కదా. మంచిగా ఉన్న ఇల్లులు మంచిగా ఉన్నాయనే చెప్పండి, చెడ్డగా ఉన్న ఇల్లులు చెడ్డగా ఉన్నాయనే చెప్పండి. అందరూ అయితే అలా ఉండరు. నేను చేసే ఇల్లు చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో నాకు మా మేడం ఏమేమి తెచ్చిచ్చిందో చెప్తాను, చూపిస్తాను వీలైతే, లేదంటే నేను క్లారిటీగా చెప్తాను, చూడండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లో, నాకు తెలీదు. కానీ ఏంటంటే నేను వర్క్ అంత అయ్యాక ఖాళీ టైంలో సరే మనకి జరిగింది చెప్దామని నేను చెప్తున్నాను. సపోర్ట్ చేయండి, నన్ను కూడా మీ యూట్యూబ్ ఫ్యామిలీలో కలుపుకోండి, సరేనా? థ్యాంక్ యూ, బాయ్.